ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముని జీవితంలో ఈ ఘట్టం అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ కథకు సంబంధించిన వివరాలు చెప్పుకుందాం. పరశురాముడు తన తల్లి రేణుకాదేవిని ఎందుకు నరికాడు? పరశురాముని తండ్రి జమదగ్ని మహర్షి, తల్లి రేణుకాదేవి. కారణం, రేణుకాదేవి నిత్యం ఆశ్రమం సమీపంలోని నదికి వెళ్ళి తన పాతివ్రత్య మహత్యంతో ఇసుకతో కుండ తయారు చేసుకొని అందులో యజ్ఞానికి నీళ్లు తెచ్చేది. ఒకరోజు నది ఒడ్డున గాంధర్వరాజైన చిత్రరథుడు తన భార్యలతో జలకాలాడడం చూసి క్షణకాలం ఆమె మనసు చలించింది, వ్యామోహానికి గురైంది. జమదగ్ని ఆగ్రహం. దీనివల్ల ఆమె తపోశక్తి తగ్గి ఇసుక కుండ తయారవ్వలేదు. ఆలస్యంగా ఆశ్రమానికి వచ్చిన రేణుకాదేవి స్థితిని జమదగ్ని తన ద్రవ్య దృష్టితో గ్రహించి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. తండ్రి ఆజ్ఞ. కోపంతో ఉన్న జమదగ్ని తన కుమారుని పిలిచి తల్లి శిరచ్ఛేదం చేయండి అని ఆజ్ఞాపించాడు. పెద్ద కుమారులు మాతృహత్య మహాపాపమని తండ్రికి మాటకు నిరాకరించారు. దాంతో జమదగ్ని వారిని బుద్ధిహీనులుగా మారమని శపించాడు. చివరిగా వచ్చిన పరశురాముడు తండ్రి ఆజ్ఞకు జవదాటకూడదనే నియమంతో తన గొడ్డలి పరశువుతో తల్లి రేణుకాదేవిని తల నరికేశాడు. మాతృహత్యా దోషం ఎలా తొలగిపోతుంది? తల్లి పట్ల విధి నిర్వహణ, తండ్రి ఆజ్ఞపాలన రెండిటికి పరశురాముడు తన సమర్థతతో సమతుల్యం చేసుకున్నాడు. తండ్రి ఇచ్చిన వరాలు పరశురాముని పితృభక్తికి మెచ్చిన జమదగ్ని మహర్షి ఏదైనా వరం కోరుకో అని అడిగాడు. రెండవది, పరశురాముని తెలివితేటలు. పరశురాముడు వెంటనే తండ్రిని 3 ముఖ్యమైన వరాలు కోరాడు. తన తల్లి రేణుకాదేవి అన్నలు మళ్ళీ బ్రతకాలి. నేను వారిని చంపిన విషయమేది వారికి గుర్తుండకూడదు. నాకు ఎలాంటి మాతృహత్యా దోషం చుట్టుకోకూడదు. మూడవది, పునర్జీవనం. జమదగ్ని తపోశక్తితో రేణుకాదేవి ఆమె కుమారులు తిరిగి ప్రాణం పోసుకున్నారు. మూడవది, ఆ నదికి పరశురాం కుండ్ అని పేరు ఎందుకు వచ్చింది? తండ్రి ఇచ్చిన వరంతో ఆధ్యాత్మికంగా దోషంగా తొలగిపోయినప్పటికీ తన చేతిలో గొడ్డలి పరశువు మాతృ రక్తంతో తడిసి తన చేతిలో అంటుకొని వీడిపోలేదు. మాతృహత్య వల్ల కలిగిన శారీరక పాప ప్రక్షాళన కోసం పరశురాముడు దేశమంతటా పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తపస్సు చేశాడు. చివరికి ప్రస్తుతం అరుణాచలం ప్రదేశ్ లోహిత్ జిల్లాలోని లోహిత్ నదీ తీరానికి చేరుకొని అక్కడ ఉన్న పవిత్ర జలాల్లో స్నానం చేసి తన గొడ్డలిని కడిగాడు. ఆ నీటిలో మునగగానే అతని చేతికి అంటుకున్న గొడ్డలి వీడిపోయి మాతృహత్య పాప ప్రక్షాళన పూర్తిగా జరిగిపోయింది. పరశురాముడు తన గొడ్డలిని కడిగి పాప విముక్తి పొందిన ఆ పవిత్ర జలాశయాన్నే లేదా నదీ తీరాన్ని పరశురాం కుండ్ అని పిలుస్తారు. నేటికి మకర సంక్రాంతి రోజున వేలాది మంది భక్తులు తమ పాప ప్రక్షాళన కోసం ఈ కుండులో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. విన్నారుగా పరశురాముని యొక్క ముఖ్యమైన కొన్ని ఘట్టములు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.